హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నా చిన్ని ప్రపంచం ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే మీకు ఒకే దోశ పిండితో 2 రకాల దోశలు అయితే వేసుకోవడం అయితే చూపిస్తానండి. ఇదిగోండి నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ టైప్ అండి. ఈ దోశకి కొంచెం ప్యాటర్న్ అయితే గట్టిగా ఉండాలండి. ఇలా ఫస్ట్ దోశ అయితే ఇలా వేసేసుకోండి. ఈ దోశలు అయితే క్రిస్పీగా ఉంటాయండి. పైన ఆయిల్ అయితే కొంచెం వేసుకోండి. నాకైతే వెదర్ చేంజెస్ వల్ల కొంచెం జలుబు పట్టి వాయిస్ అయితే మంచిగా లేదండి, అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ని. ఇదిగోండి ఇలా మంచిగా దోశ కాలిన తర్వాత అయితే టర్న్ చేసుకుందామండి. ఈ దోశ అయితే బాగా తినడానికి క్రిస్పీగా అనిపిస్తుందండి. ఇదిగోండి టర్న్ చేసుకున్నాను. కొంచెం కాగిన తర్వాత పక్కన తీసేసుకొని పెట్టుకున్నాము. ఇంకొకటి అయితే పఫ్ దోశ అంటారండి. ఇలా పఫ్ దోశకైతే కొంచెం ప్యాన్ని కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశపిండి ప్యాటర్న్ అయితే దీనికి లూజ్గా ఉండాలండి. కొంచెం లూజ్గా ఉంటే ఇలా చూపిస్తున్నట్టు వేసేసుకొని ప్యాన్ని కొంచెం అటు ఇటు తిప్పుకోవడం అండి. ఈ దోశలు కూడా మంచిగా టేస్టీగా అనిపిస్తాయండి. చిన్నప్పుడు కొంచెం ఇళ్ళ దగ్గర వేస్తుంటారు కదండి, 5 రూపీస్కి 10 రూపీస్కి అలా దోశలు వస్తాయి. ఆ దోశలండి మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయండి ఇవి. ఇదిగోండి ఇలా చూపిస్తున్నట్టు వేసేసుకోండి. ఈ దోశ అయితే కాలిపోయిందండి, టర్న్ చేసుకున్నాము. ఇదిగోండి టర్న్ చేసుకుంటే ఇలా ఉందండి. ఈ పఫ్ దోశ ఏంటంటే స్మూత్గా ఉంటుందండి, మంచిగా పఫీగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా ఛాయ్లో అయితే నేను డిప్ చేసుకొని తింటున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అలా మీరు కూడా ఎంతమంది ఇలా ఛాయ్లో డిప్ చేసుకొని తినే అలవాటు ఉంది కామెంట్ చేయండి. ఈ దోశలోకి పల్లీల చట్నీ వేసుకుంటే బాగుంటుందండి. మన ఛానల్లో అయితే పల్లీల చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలో ఉందండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.